షర్మిష్ఠా పనోలి 22 ఏళ్ల ఈ లా స్టూడెంట్ ఇప్పుడు దేశంలో ఒక సెన్సేషన్. వెస్ట్ బెంగాల్ పోలీసులు 1500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ ఈ అమ్మాయిని అరెస్ట్ చేసేంత తప్పేం చేసిందో తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ పైన బాలీవుడ్ యాక్టర్స్ తీరుపై స్పందిస్తూ ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. అదేవిధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే గ్రూపులను విమర్శిస్తూ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఇస్లాంపై తొందరపాటు వ్యాఖ్యలు చేశారు. అది కాస్త వైరల్ అయి అరెస్ట్ షర్మిష్ఠా అనే హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ అయింది. కోల్కతా పోలీసులు ఆమెను గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత చాలామంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారు. దీనిలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. 22 ఏళ్ల యువతి తొందరపాటులో చేసిన వ్యాఖ్యల్ని పట్టుకొని నానా యాగి చేస్తున్న వాళ్ళందరూ ఓవైసీ 15 నిమిషాల్లో హిందువుల్ని లేకుండా చేస్తామన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు? భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్గా నినాదాలు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఎందుకు ట్రెండ్ చేయలేదు? పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాలతో పోల్చి దాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయడమే తన లక్ష్యం అని మొరిగిన ఉదయనిధి స్టాలిన్ పైన ఈ చట్టం ఎందుకు పనిచేయదు? బహుశా ఈ దేశంలో హిందువులకి మాత్రమే చట్టాలు వర్తిస్తాయా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.